అందరి దృష్టిలోనూ నేను రాణిని కావచ్చు, కానీ మీ విషయంలో మాత్రం అందరికీ తమరు రాణియే కావచ్చు, కానీ మీరెవరో నాకు తెలుసు. నిజంగా మీరు మహారాణి. మహారాణి. నీ పేరేంటి తల్లి? రాణిలా. రాణి? మహారాణి. 1757వ సంవత్సరం జూన్ మాసం నాటికి కేవలం బెంగాల్ ఒక్కటే కాదు, భరతమాత గుండెలను చీల్చి ఆంగ్లేయులు అనేక చోట్ల తమ పతాకమును ఎగరవేశారు. క్రమక్రమంగా విభిన్న కమిషన్ల పేరుతో చట్టం ముసుగులో ఆంగ్లేయులు 15,000 రాజ్యాల్ని హస్తగతం చేసుకున్నారు. కానీ ఝాన్సీలో మాత్రం గంగాధర్రావు మహారాజుకి పాలనా అధికారాలు ఇవ్వక తప్పలేదు. ఇంగ్లాండులో ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ అధినేతలకు ఇది సహించరానిదిగా తయారైంది. దాంతో 1848లో తమ కుట్రలో భాగంగా జేమ్స్ ఆండ్రూ గ్రౌన్ హ్యాన్సిల్ అంటే లార్డ్ హౌజీని గవర్నర్ జనరల్ని చేసి ఇండియాకు పంపించారు. అతను ఇండియాలో అడుగు పెట్టగానే ఇక ముందు యావత్ భారతదేశంలో ఈ చట్టాన్ని శాసనంగా పాటించాలి. దీని ప్రకారం ఏ రాజ్యపు నవాబు కానీ రాజు కానీ ఈ చట్టానికి ఝాన్సీ మహారాజు కూడా అతీతుడు కాదు. అసలేం బోధపడటం లేదు. ఆ సదానంద స్వామి ఈవిడ్ని మహారాణి అన్నారు. ఆవిడ నిజంగా రాణియా, పేరుకు మాత్రమే రాణియా? గురి చూసి కొట్టడం అంటే ఇలా ఉండాలి. నువ్వు కొట్టాల్సింది దీన్ని, నన్ను కాదు. ఆంగ్లేయులను ఈ గ్రామం నుంచి తరిమి కొట్టడమే నా లక్ష్యం కాదు, వాళ్ళని ఈ దేశం నుంచి తరిమి కొట్టాలి. అది నువ్వేంటి చెప్పేది? ఆ సంగతి మాకు ముందే తెలుసు. కానీ మా ప్రప్రథమ ధ్యేయం ఆ గంగాధర్రావు మహారాజు చావు. మహారాజా, రాను రాను ప్రతి రాజ్యం అపాయంలో పడుతోంది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం సతారా మహారాజు షాజీ గారు మరణించడంతో ఆయనకు వారసులు ఎవరూ లేరనే సాకుతో ఆ రాజ్యాన్ని ఆంగ్లేయులు కబళించేశారు మహారాజా. మహారాజా, మిస్టర్ స్పియర్స్ సభకు వేచేయుచున్నారు. మిస్టర్ స్పియర్స్, చెప్పండి మిస్టర్ స్పియర్స్. ఏదో ఒక సమాచారం చెప్పడానికి తప్ప మీరెప్పుడు మా సభకు విచ్చేయరు కదా. మహారాజా, మేము మీకు రక్షణ కల్పించడానికి సిద్ధంగా ఉన్నాము. అందువల్ల మా సమస్యను మీరే పరిష్కరించి తీరాలి. ప్రస్తుతం మా అధీనంలో ఉన్న ప్రాంతాన్ని విప్లవ దూతలు బలవంతంగా ఆక్రమించుకున్నారు. దయచేసి నేను చెప్పినది ఆలోచించండి. కానివ్వండి, మేం భద్రతా ఏర్పాట్లు చేస్తాం. కానీ అందుకు మాదో షరతుంది. అందుకు బదులుగా మేం మీకు అప్పగించిన గ్రామాలన్నింటినీ తిరిగి మాకు అప్పగించాల్సి ఉంటుంది. ఆ గ్రామాల్లోనే ఈ దుష్ట ఆంగ్లేయులు తమ స్వార్థం కోసం గంజాయి పండిస్తున్నారు. మా సైన్యము ఇక్కడికి వచ్చాక అప్పుడు చూసుకోవచ్చు. సెహబాస్ చెల్లిమా, కరవాల యుద్ధ కళలో నిన్ను మించిన వారెవ్వరూ ఉండరు. సమరన్నయ్య, ఏమైంది? నాకిప్పుడే కబురు తెలిసింది. ఆంగ్లేయులు తన సొత్తు తీసుకుని ఈ దారిలోనే గ్వాలియర్ వెళ్తున్నారంట. ఇది నమ్మదగిన కబురేనా? అక్షరాల ఆ గంగాధర్రావు కూడా వాళ్లతోనే వెళుతున్నారట. ఆ గంగాధర్రావు స్వార్థం కోసం 11 గ్రామాలను అమ్మేశాడు. అందుకని వాడి శరీరాన్ని 11 ముక్కలుగా మనం కూడా నరకాలి.